ఎస్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవంకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్లో ఆదివాసులందరూ ఉన్నారు. మనతో పాటుగా ట్రైకార్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయకుడు ఉన్నారు. ముందుగా మీకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అన్న. ఎట్లా అనిపిస్తుంది ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఆదివాసీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి? ప్రభుత్వం ఏమి హామీ ఇవ్వబోతోంది ఆదివాసుల డెవలప్మెంట్ కోసం? ప్రభుత్వం జీవించే హక్కును 100% అమలు చేయబోతుంది. ఆదివాసులకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి అన్ని హక్కులను అమలు చేయడం కోసం మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఇవాళ గిరిజన శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ప్రోగ్రాము అద్భుతంగా నిర్వహించింది గిరిజన శాఖ. మొట్టమొదటిసారిగా 17,000 కోట్ల రూపాయలు గిరిజన శాఖ కేటాయించడం జరిగింది. ఇవాళ గిరిజన శాఖలో ట్రైబల్ డెవలప్మెంట్ ఒకటి, ట్రైబల్ ఎడ్యుకేషన్ ఒకటి, ట్రైబల్ ప్రొక్యూర్మెంట్ ఒకటి. నేను ట్రైకార్ చైర్మన్ కూడా నేను అంటున్నాను, పూర్తి స్థాయిలో దీన్ని సహకరించి దీన్ని ట్రైబల్ డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 35 గిరిజన తెగల్లో ఒక 9 ప్రిమిటివ్ ట్రైబ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే అటవీ సేకరణ, వస్తు సేకరణ దశలో ఉన్నటువంటి తెగలు, వాటిని కూడా 100% ఈ సంవత్సరంలోనే, నిన్న డిప్యూటీ సీఎం గారు చెప్పారు, సీతక్క గారు మేము కూర్చున్నాం ఆయనతోని, ప్రిమిటివ్ టైప్ కమ్యూనిటీస్ని 100% మొదటి దఫాలోనే లోన్లు ఇచ్చి నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఇంకా ఆహార సేకరణ దశలో ఉన్నారు. ఆహార సేకరణ దశలో ఉన్నటువంటి తెగలను జీవించేటటువంటి వైపుగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అభివృద్ధి అనేటటువంటిది ఎట్లా ఉంటుందో, గత 2 సంవత్సరాలుగా ట్రైబ్ కార్కు ₹1 రుణం ఇవ్వబడలేదు, కానీ రిలీజ్ చేయలేదు. అసెంబ్లీలో కేటాయింపులు జరిగిన తర్వాత కానీ శాఖకు రాలేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 411 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే డబ్బులు వస్తాయి కదా, అభివృద్ధి జరిగేది. కొత్త రేషన్ కార్డుల కోసము ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు. ఇంకా 2 మంత్రులు కూడా దానిలో ఉన్నటువంటి సందర్భం. రేషన్ కార్డుల విషయంలో మాట్లాడాలనుకుంటున్నాను. రేషన్ కార్డులు 100% అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు చెప్పినాం, ఆల్రెడీ దాని మీద కమిటీ వేసినారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పాత రేషన్ కార్డులు ఏంది, కొత్త తెలంగాణ లోగోతో రేషన్ కార్డులు ఉండాలిగా. ఈ చిన్న కామన్ సెన్స్ కేసీఆర్కి రాలే, కానీ మేము ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా రేషన్ కార్డులు తెలంగాణ లోగోతోని, తెలంగాణ ప్రభుత్వం రేలోతోని అందరికీ ఇస్తాం. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు వస్తాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.